పదం కన్నా ఫోకస్ అన్న టర్మినాలజీ వాడి చేస్తాం. ఇప్పుడు ధ్యానాల్లో నేను చూసినంతలో చాలా పద్ధతులు ఉన్నాయన్నది అర్థం చేసుకున్నా. బట్ ఇక్కడ ఏంటి, మనం రామ్తా విజ్డమ్ లో మెడిటేషన్ అన్నాం, దాన్ని కంటెంప్లేషన్ అన్న పదంతో అయినా వాడతాము, ఫోకస్ అన్నా వాడతాం. ఇక్కడ ఏం చేస్తాం, ఫోకస్ అంటే నుదుటి పైన మనకు కావాల్సినటువంటి అంశాన్ని దర్శిస్తూ కూర్చుంటాం. మీ ఇంప్రిన్స్ లో అంటే మీ అంతరంలో ధ్యానం అన్న దానికి మీరు ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటే ఫోకస్ అన్న ప్లేస్ లో ధ్యానం అన్న పదం వాడి మిగిలిందంతా నుదుటి పైన మీరు దర్శిస్తూ కూర్చోవచ్చు. జనరల్ గా ధ్యానము అంటే మనకున్న అవైలబుల్ సోర్సెస్ లో శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం అని అనుకుంటాం ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్. ఈ రామ్తా విజ్డమ్ లో మనం ఏం తెలుసుకుంటూ ఉన్నాం, అప్గ్రేడ్ అవ్వాలి కదా. ఎప్పుడు 5వ తరగతిలోనే మనం ఉండం, 6వ తరగతి చదువుతాం, అలా 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్, పిహెచ్డి చాలా ఉన్నాయి కదా. చివరికి మనం ఒక యూనివర్సిటీగా మారాలి, చివరికి మనం ఒక గ్రంథాలయంగా మారాలి, ఒక లైబ్రరీగా. అంటే శ్వాస మీద ధ్యాస ఎక్కడ పెడతాం మనము, నాసికా రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటున్నది, శ్వాస బయటకు వదులుతున్నది పెడతాం. జ్ఞానం యొక్క అవగాహన మనకు మరింత లోతులోకి కలుగుతున్నటువంటి ఈ టైంలో అదే ధ్యాసను తీసుకెళ్లి నుదుటి పైన పెడతాం, ఫోకస్. సింపుల్. 5వ తరగతి చదివిన తర్వాత 6వ తరగతికి ఎలా వెళ్తామో 6వ తరగతిలో కూర్చొని మళ్ళీ 5వ తరగతి అవసరం లేదు మనకి. ప్రమోషన్ మనకి, ఇదంతా ప్రోగ్రెషన్, ప్రమోట్ అయ్యాం ఇంకా. ఓకే మాస్టర్, అర్థమైంది. రైట్ మేడం. ఇంకో డౌట్ సార్. చెప్పండి ప్లీజ్. అయితే మాకు అత్తమామలు వాళ్ళ మొదటి నుంచి ఉన్న దేవుళ్ళు ఉన్నాయి సార్ మాకు. అవి మేము చేసుకుంటే ఈ రామ్తా జ్ఞానంలో ఉంటే, మరి ఈ రామ్తా జ్ఞానం చేసుకుంటూ ఆ దేవుళ్ళని చేసుకుంటుంటే మాకు అనుకున్న కోరికలు నెరవేరుతాయా మరి? మీరు అన్నింది ఏంటి మేడం, అక్కమ్మనా అత్తమ్మ? అత్తమ్మ మామయ్య వాళ్ళ నుంచి మాకు ఉన్నాయి దేవుళ్ళు వెనకటి నుంచి. ఇక్కడ ఏంటని అర్థమైంది మేడం. రామ్తా విజ్డమ్ ఏం చెప్తుంది, మనమంతా దేవులం అన్న కాన్సెప్టే చెప్తుంది. మీరు దానికి నియర్ బైగా ఉన్నారు ఆల్రెడీ. మీరు చిన్నప్పటి నుంచి కొంతమందిని చూశారు, వారు శక్తులుగా, వారి దైవాలుగా మీరు ఆరాధిస్తూ వచ్చారు. రామ్తా విజ్డమ్ లో ఏం తెలుసుకుంటున్నాం, వారిలాగే మనం కూడా దైవాలం. వారు ఏ స్థితికి అయితే ఎదిగారో మనం ఆ స్థితికి ఎదగాలి, అది రామ్తా చెప్పేది. మనం అందరం పూజలు చేస్తాం, గుళ్ళో దేవుళ్ళను అభిషేకిస్తాం, ఇంట్లో ఫోటో ఫ్రేమ్ లో చూస్తాం. రామ్తా ఏం చెప్తాడు అంటే, వారు ఏం చేసి ఆ స్థితికి వెళ్ళారు, వారి గుణగణాలు ఏంటి, వారిని ఎందుకు జనాలు ఇంకా కీర్తిస్తున్నారు, గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు, అభిషేకిస్తున్నారు. ఆ స్టేట్ కి మనం ఎదగాలి. ఎలా ఎదగాలి అన్నది కాలక్రమేణా ఈ విజ్డమ్ వింటూ వెళ్తే మనకు రియలైజేషన్స్ వస్తాయి. ఫస్ట్ థియరిటికల్ గా అర్థమవుతుంది, తర్వాత రియలైజేషన్స్ వస్తాయి. అప్పుడు యాక్సెప్టెన్సీలోనికి తీసుకొని అహం బ్రహ్మాస్మి అన్న కాన్సెప్ట్ ని రామ్తా విజ్డమ్ లో చాలా సింప్లిఫై గా మనం మన అంతరంలో నాటుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేడం మనం స్టార్ట్ చేద్దామా, ఇంకో 2-3 minutes వెయిట్ చేద్దామా? ఇంకా వేరే మాస్టర్స్ ఏదైనా డౌట్ అడిగితే విల్ వెయిట్ ఫర్ 2 to 3 minutes. రామ్తా విజ్డమ్ వింటూ ఉన్నప్పుడు మనకు ఈ దైవం అంటే ఏంటి, మన చుట్టూ ఉన్న దైవాలు ఏంటి, గ్రామ దేవతలు ఏంటి, వారి శక్తులు ఏంటి, పరిపూర్ణంగా అవగాహన కలుగుతుంది. వేరుగా మనం దీన్ని దర్శించకూడదు. వారు ఏ స్థితికి అయితే ఎదిగారో ఆ స్థితికి మనము ఎదగొచ్చు అని చెప్పటమే ఈ రామ్తా విజ్డమ్. ఫస్ట్ ప్రిన్సిపల్, ఫస్ట్ పిల్లర్ రామ్తా విజ్డమ్ లో బీహోల్డ్ గాడ్, యు ఆర్ గాడ్, నువ్వు దైవానివి. ఫస్ట్ పాయింట్ అది. ఇంకా మీరు చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసి పెరిగి ఉండవచ్చు. ఉదాహరణకు మా ఏరియాలో వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం, అతని గురించి వింటూ పెరిగాము. చాలా మంది అవధూతలు ఉంటారు. ఇప్పుడు పిఎంసికి మూలము సదానంద యోగి, అతను వెరీ నియర్ బై టు
మై ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. అలాగే సిమిలర్ గా కాసిరెడ్డి నాయన అనేసి ఒక గ్రేట్ పర్సన్. అతను ఏంటంటే అన్నం గురించి చెప్తాడు. అతను ఆశ్రమాలను నెలకొల్పేలా చేశాడు. ఇప్పటికీ ఉన్నాయి ఆశ్రమాలు. ఎనీ టైం మనం అక్కడికి వెళ్తే ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క కాన్సెప్ట్ పట్టుకుంటాడు. ఒకరు జ్ఞానం ఇవ్వటం, ఒకరు అన్నము, ఒకరు చదువు, ఒకరు సేవ, ఒకరు ధ్యానము, ఒకరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీ ఇంట్లో నీ కుటుంబం మధ్య ఉంటూ జ్ఞానాన్ని వింటూ అప్లై చేసుకుంటూ అద్భుతంగా జీవించవచ్చు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మనం రాముడి గురించి విన్నాం, శివుడి గురించి విన్నాం, వెంకటేశ్వర స్వామి గురించి విన్నాం. వాళ్ళంతా ఒకప్పుడు మనుషులుగా ఇక్కడ తిరిగిన వారే. కాలక్రమేణా వారు దైవాలుగా కీర్తించబడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మనం కూడా దాన్ని రియలైజేషన్స్ లోకి తీసుకుంటాం, ఆ స్థితికి ఎదుగుతాం. తర్వాత తరాల వారు మనల్ని కూడా ఖచ్చితంగా దైవాలుగా వారు ఇప్పుడు ఎలాగైతే ఏంజల్స్ గురించి మాట్లాడుతామో, రకరకాల మాస్టర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము, కమింగ్ జనరేషన్స్ కూడా పలానా రమ్య మాస్టర్ ఉన్నారు, పలానా పద్మ మాస్టర్ ఉన్నారు, కుమారి మాస్టర్, ఇక్కడ మనమంతా ఉన్నాం కదా. గాడ్ రియలైజింగ్ ఉమెన్, గాడ్ రియలైజింగ్ మెన్, ఆ స్టేటస్కి వెళ్ళాలి. ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ సెషన్స్, ఏ జ్ఞానం విన్నా, ఏ లెక్చర్, ఏ జూమ్ సెషన్ అటెండ్ అయ్యా, ఎక్కడ ఆగిపోతుంది అంటే మన డివినిటీని హైయెస్ట్ గా ఎక్స్ప్రెస్ చేయడం దగ్గర ఆగిపోతాయి. అవన్నీ అవుతాయి కూడా మాస్టర్స్, చాలా సింపుల్. సో 9-10 అయ్యింది, మనం మొదలు పెడదాం. సో నాకు ఒక బుక్ చూస్తూ ఉంటే ఈవినింగ్ 6-6:30 టైంలో ప్రేయర్స్ కి సంబంధించి రామ్తా విజ్డమ్ లో ఉందన్నమాట. ఆ బుక్ లో కంప్లీట్ ప్రేయర్సే ఉంటాయి. ఈవెన్ మన లైవ్ వచ్చినప్పుడు లాస్ట్ వీక్ రామ్తా జే నైట్ ద్వారా ఛానల్ అయ్యి చెప్పినప్పుడు కూడా ఆ బుక్ గురించి ప్రస్తావన వచ్చినట్లుంది. చాలా లెంతీ సెషన్ మన జరిగిన సెషన్ లాస్ట్ వీక్ అది. అందులో మాస్టర్స్ బుక్ ఆఫ్ టోస్ట్ టు లైఫ్ అని చెప్పాడు అనుకుంటున్నా నేను. మాస్టర్ బుక్ టోస్ట్ టు లైఫ్. సో ఆ బుక్లు అన్ని ప్రేయర్స్ గురించి ఉంటాయి. మనం గతంలో స్పిరిట్ కి సంబంధించి ఒక ప్రేయర్ చూసుకున్నాం కదా. సో అట్లా రకరకాల ప్రేయర్స్ ఉంటాయి. మనం ఈ సెషన్ ని ప్రేయర్స్ కి సంబంధించి తీసుకెళ్దాం ముందుకు. కాలక్రమేణా ఆ బుక్ లో ఉన్నటువంటి ప్రేయర్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం.